వెంటనే మీ డ్రీమ్ జాబ్స్ ని పొందాలనుకుంటున్నారా? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కంపెనీలో ఉన్న 300 వేరియస్ జాబ్స్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకుంటేనే మాత్రమే మీకు నెక్స్ట్ వీడియో మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వీడియో అయితే చూడవచ్చు. సో సైనర్జీస్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మనకు 3 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఆ 3 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్కి ఏజ్ లిమిట్ కావచ్చు, శాలరీ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కావచ్చు, డిఫరెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ జాబ్ డీటెయిల్స్, శాలరీ, మిగతా దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఆ ప్రాసెస్ అంతా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అన్నమాట. సో ఫస్ట్ జాబ్ రోల్ చేసి ట్రైనీ అన్నమాట. ఎవరైతే ఐటీఐ, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానికల్, ఇతర ఐటీఐ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి ఎవరైతే 2021లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మేల్ స్టూడెంట్స్ వాళ్ళు అనేది యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే 20 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే 9,000 శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఇతర అవలెన్సెస్ అయితే మీకు ఎలవెన్సెస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆపరేటర్స్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్ ఆపరేటర్ ట్రైనింగ్ వచ్చేసి ఈ 2 పొజిషన్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సో డిప్లొమా కావచ్చు, డిప్లొమాలో మెకానికల్, ఆటోమొబైల్, మెటలర్జీ, నెక్స్ట్ అదేవిధంగా స్కిల్డ్ ఆపరేటర్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి వచ్చేసి మనకు స్కిల్డ్ ఆపరేటర్ జాబ్స్కి వచ్చేసి మినిమం 3 ఇయర్స్ అండ్ అబోవ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటామనేది చెప్పడం అయితే జరిగింది. జెండర్ వచ్చేసి మేల్స్ మాత్రమే. ఈ యొక్క 3 జాబ్స్కి ఓన్లీ మేల్స్కి మాత్రమే ఉంటుంది. 20 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ ఉన్న మేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి 10,000 నుండి ఆపరేటర్ ట్రైనింగ్ జాబ్స్కి వచ్చేసి 10,000 ప్లస్ అవలెన్స్ అయితే వేస్తారు. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. స్కిల్డ్ ఆపరేటర్ జాబ్స్కి వచ్చేసి 12,000 నుండి 20,000 వరకు అయితే పే చేస్తామని వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్న కంపెనీ బ్రాంచ్లో అయితే మనం జాబ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి మీకు 2 ఇయర్స్ ఒక అగ్రిమెంట్ బాండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వెను వచ్చేసి వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అయితే ఒక జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో రేపు అనేది ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే వీళ్ళ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. జాబ్ మేళా అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. రేపు జాబ్ మేళాకి అటెండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్.